ఓ యుధిష్ఠిరా, సూర్యుని ఉదయింపజేసి పైకి తెచ్చేవాడు ఎవరు? దాని చుట్టూ పరిభ్రమించేవారు ఎవరు? దానిని అస్తమింపజేసేవాడు ఎవరు? దాని నివాసం ఎక్కడ ఉంది? ఓ యక్షరాజా, బ్రహ్మ సూర్యుని ఉదయింపజేసి పైకి తెస్తాడు. దేవతలు దాని చుట్టూ పరిభ్రమిస్తారు. ధర్మం సూర్యుని అస్తమింపజేస్తుంది. సత్యం సూర్యుని నివాసం. భలే యుధిష్ఠిరా, భలే సరిగ్గా చెప్పారు. తదుపరి ప్రశ్న అడుగు ఓ యక్షరాజా. ఓ యుధిష్ఠిరా, దేనివల్ల ఒకడు శ్రోత అవుతాడు? దేనివల్ల గొప్పతనాన్ని తెలుసుకుంటాడు? సహాయం అంటే ఏమిటి? దేనివల్ల ఒకడు బుద్ధిమంతుడు అవుతాడు? ఓ యక్షరాజా, శృతులను అధ్యయనం చేయడం ద్వారా సామాన్యుడు కూడా శ్రోత అవుతాడు. తపస్సు ద్వారా గొప్పతనం తెలుస్తుంది. సాహసమే మానవులకు సహాయం. పెద్దలకు సేవ చేయడం ద్వారా ఒకడు బుద్ధిమంతుడు కాగలడు. భలే యుధిష్ఠిరా, భలే సరిగ్గా చెప్పారు. తదుపరి ప్రశ్న అడుగు ఓ యక్షరాజా. ఓ యుధిష్ఠిరా, బ్రాహ్మణులకు దైవత్వం దేనివల్ల కలుగుతుంది? బ్రాహ్మణులను ఉత్తములుగా చేసే ధర్మం ఏది? మానవత్వం దేనివల్ల లభిస్తుంది? మానవులు దేనివల్ల అధములుగా మారుతారు? ఓ యక్షరాజా, వేదాధ్యయనం వల్ల బ్రాహ్మణులకు దైవత్వం కలుగుతుంది. వారిని ఉత్తములుగా చేసే ధర్మం తపస్సు. మరణం వల్ల మానవత్వం లభిస్తుంది. పరుష వాక్కుల వల్ల బ్రాహ్మణులు అధములుగా మారుతారు. భలే యుధిష్ఠిరా, భలే సరిగ్గా చెప్పారు. తదుపరి ప్రశ్న అడుగు ఓ యక్షరాజా. ఓ యుధిష్ఠిరా, క్షత్రియులకు దైవత్వం దేనివల్ల కలుగుతుంది? క్షత్రియులను సజ్జనులుగా మార్చే ధర్మం ఏది? క్షత్రియులకు మానవత్వం దేనివల్ల లభిస్తుంది? వారు దుర్జనులుగా ఎప్పుడు మారుతారు? ఓ యక్షరాజా, క్షత్రియుల ఆయుధాల వలనే వారికి దైవత్వం కలుగుతుంది. యజ్ఞయాగాదులే వారిని సజ్జనులుగా మార్చే ధర్మం. భయం వలనే క్షత్రియులకు మానవత్వం లభిస్తుంది. శరణు వేడిన వారిని పరిత్యజించినప్పుడు వారు దుర్జనులుగా మారుతారు. భలే యుధిష్ఠిరా, భలే సరిగ్గా చెప్పారు. తదుపరి ప్రశ్న అడుగు ఓ యక్షరాజా. ఓ యుధిష్ఠిరా, భూమి కంటే గొప్పది ఏది? ఆకాశం కంటే ఎత్తైనది ఏది? గాలి కంటే వేగమైనది ఏది? మానవులకు అత్యంత శ్రేష్టమైనది ఏది? ఓ యక్షరాజా, భూమి కంటే గొప్పది తల్లి, ఆకాశం కంటే ఎత్తైనది తండ్రి, గాలి కంటే వేగమైనది మనస్సు, మానవులకు అత్యంత శ్రేష్టమైనది చింత. భలే యుధిష్ఠిరా, భలే సరిగ్గా చెప్పారు. తదుపరి ప్రశ్న అడుగు ఓ యక్షరాజా. ఓ యుధిష్ఠిరా, ధర్మం ఎక్కడ ముఖ్యం? విజయం ఎక్కడ ముఖ్యం? స్వర్గం ఎక్కడ ముఖ్యం? సంతోషం ఎక్కడ ముఖ్యం? ఓ యక్షరాజా, సామర్థ్యంలో ధర్మం ముఖ్యం, దానంలో విజయం ముఖ్యం, సత్యంలో స్వర్గం ముఖ్యం, సద్గుణంలో సంతోషం ముఖ్యం. భలే యుధిష్ఠిరా, భలే సరిగ్గా చెప్పారు. తదుపరి ప్రశ్న అడుగు ఓ యక్షరాజా. ఓ యుధిష్ఠిరా, సంపదను ఆర్జించే సాధనాలలో అత్యుత్తమమైనది ఏది? సంపదలలో అత్యుత్తమమైనది ఏది? ప్రయోజనాలలో అత్యుత్తమమైనది ఏది? సుఖాలలో అత్యుత్తమమైనది ఏది? ఓ యక్షరాజా, సంపదను ఆర్జించే సాధనాలలో సామర్థ్యమే అత్యుత్తమమైనది. సంపదలలో విద్య అత్యుత్తమమైనది. ప్రయోజనాలలో ఆరోగ్యమే అత్యుత్తమమైనది. సుఖాలలో సంతృప్తి అత్యుత్తమమైనది. భలే యుధిష్ఠిరా, భలే సరిగ్గా చెప్పారు. తదుపరి ప్రశ్న అడుగు ఓ యక్షరాజా. ఓ యుధిష్ఠిరా, మానవుడు దేనిని త్యజిస్తే అందరికీ ప్రియుడవుతాడు? మానవుడు దేనిని త్యజిస్తే దుఃఖపడడు? మానవుడు దేనిని త్యజిస్తే సంపన్నుడవుతాడు? మానవుడు దేనిని త్యజిస్తే సుఖవంతుడవుతాడు? ఓ యక్షరాజా, మానవుడు అహంకారాన్ని త్యజిస్తే అందరికీ ప్రియుడవుతాడు. మానవుడు కోపాన్ని త్యజిస్తే దుఃఖపడడు. మానవుడు కామాన్ని త్యజిస్తే సంపన్నుడవుతాడు. మానవుడు లోభాన్ని త్యజిస్తే సుఖవంతుడవుతాడు. భలే యుధిష్ఠిరా, భలే సరిగ్గా చెప్పారు. తదుపరి ప్రశ్న అడుగు ఓ యక్షరాజా.